నమస్కారం. న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధం, రెండు దేశాల మధ్య భీకర కాల్పులు. హరిద్వార్లో విషాదం, ఆలయంలో తొక్కిసలాట, 7 మృతి. సింగపూర్లో భారత హైకమిషనర్తో చంద్రబాబు భేటీ, ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని కోరిన సీఎం. ఏనుగుల దాడిలో గాలిలో కలిసిన మరో రైతు ప్రాణం, సహాయక చర్యలు నిల్, కానరాని కుంకీలు, అటవీ అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులను బెదరగొట్టిన 7 అడుగుల పాము, సర్పదోష నివారణ పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షం. మామిడిపై సరైన లాభాలు లేక ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి సారించారు. మామిడికి ఈ ఏడాది గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. రేటు మాట అటుంచితే ఫ్యాక్టరీలకు తోతాపురి కాయలు తోలేందుకు ఇబ్బంది పడ్డారు. ట్రాక్టర్లలో కాయలు లోడ్ చేసి పల్పు ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తూ మరోవైపు కుళ్ళిపోయిన కాయలు చూసి ఆవేదన చెందారు. ఈ క్రమంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. గతంలో అన్ని పంటలలో రారాజుగా మామిడి ఉండేది. కొన్నేళ్ల క్రితం మామిడి పంటల ద్వారా అధిక దిగుబడితో రైతుల ఆర్థిక పురోగతిని పెంచింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మామిడి పంటను ప్రోత్సహించాయి. ఇలా జిల్లాలో మామిడి సాగు పెరిగింది. గత కొన్నేళ్లుగా మామిడిలో లాభాలు అంతగా రాలేదు. వచ్చే సంవత్సరమైనా లాభాలు రాకపోతాయా అంటూ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది తోతాపురి పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. దీంతో పంట విక్రయించలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం గిట్టుబాటు ధర కూడా లేక చాలామంది అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో మామిడి పంటపై ఆశ వదులుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మామిడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్న రైతుల్లో పలువురు ఇప్పుడు చెట్లను నరికేస్తున్నారు. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ధనంజయ నాయుడుకి 7 ఎకరాలు మామిడి చెట్లున్నాయి. పాసం గోపాల్ నాయుడు 3 ఎకరాలు, ముంగిలి పట్టుకు చెందిన మునిశేఖర్ నాయుడు 2.5 ఎకరాలలో మామిడి సాగు చేశారు. మామిడిలో లాభాలు లేకపోవడంతో చెట్లను తొలగిస్తున్నారు. వీటి స్థానంలో కొబ్బరి చెట్లు లేదా అంతర పంటలు లేక పొట్టేళ్లు, కోళ్ల ఫారం, డైరీ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం భారతదేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేస్తున్నట్లు కర్ణాటక రాష్ట్రం హాసన్ గ్రామవాసి 6 వయసు నిండిన వృద్ధ యోధుడు నాగరాజ్ గౌడ్ తిరుపతి ప్రెస్ క్లబ్ ఆవరణలో మీడియాకు తెలిపారు. మన పేరు నాగరాజ్ గౌడ, మన కర్ణాటక స్టేట్లో హాసన్ డిస్టిక్. ఇప్పుడు మేము ఆల్ ఇండియాలో శాంతి యాత్ర, దేశభక్తి సైకిల్ యాత్ర చేశాను. ఇప్పుడు మేము కర్ణాటకలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర రౌండ్ చేసి ఇప్పుడు మన వెంకటరమణ గోవింద తిరుపతికి వచ్చాను. ఇప్పుడు రేపు మేము తిరుమల పోతాము. ఇది శాంతి యాత్రము. అందరికీ మేము శాంతి సందేశం ప్రచారం చేస్తాము. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో గజరాజులు తీవ్ర భయాందోళనను సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏనుగుల పాదాల కింద నలిగిన మరో రైతు ప్రాణం గాలిలో కలిసింది. 16కు పైగానే ఉన్న ఏనుగుల మంద దాడి చేయడంతో పొలంలోనే రైతు ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా సోమల వద్ద శనివారం రాత్రి జరిగింది. చిత్తూరు జిల్లాలో అడవుల నుంచి వచ్చే మదపుటి ఏనుగులను దారి మళ్లించడానికి శిక్షణ ఇచ్చిన 6 కుంకి ఏనుగులు శిక్షణా శిబిరాల నుంచి కదిలించడం లేదు. దీంతో అడవులకు సమీపంలోని పల్లెల వైపు పంటలపై దాడులకు దిగుతున్న ఏనుగుల వద్ద రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. సోమల మండలం కొత్తూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కృష్ణరాజు తనకు ఉన్న పొలంలో టమోటా తోట సాగు చేస్తున్నాడు. పొలం పనుల్లో ఉండగా ఏనుగుల మంద ఒక్కసారిగా ఘీంకారాలు చేస్తూ దూసుకువచ్చింది. ఊహించని పరిణామంతో కృష్ణరాజు పరిగెత్తలేక కింద పడిపోవడంతో ఏనుగులన్నీ ఒక్కసారిగా దాడి చేసి తొక్కి చంపేశాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మృతుడు కృష్ణరాజుకు భార్య రాధిక, 3 పిల్లలు ఉన్నారు. వారిలో డిగ్రీ చదువుతున్న గాయత్రి, బీటెక్ చదువుతున్న నిఖిత, ఇంటర్ చదువుతున్న గణేష్ ఉన్నారు.
పొలం వద్దకు వెళ్లిన కృష్ణంరాజు శనివారం పొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో కలవరం చెందిన ఆయన కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లేసరికి శరీరం నుజ్జునుజ్జుగా మారిన స్థితిలో కృష్ణంరాజు శవమై కనిపించాడు. దీంతో ఆయన కుటుంబీకులు పొలం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తుల కథనం మేరకు కొత్తూరుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల మంద 3 రోజులుగా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాల్లో ఏనుగుల దాడులు సర్వసాధారణంగా మారాయి. పొలాలు, గ్రామాల పక్కకు ఏనుగుల మంద వచ్చినప్పుడు సమాచారం అందుకునే అటవీ శాఖ స్పందిస్తోంది. దీంతో గ్రామాల వైపు అడవుల నుంచి వస్తున్న మదపుటి ఏనుగులతో రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పంట నష్టాలకు కూడా హద్దు లేకుండా పోయింది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించకుంటే ఇంకొందరి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తోంది. బీసీ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపకులు గోపాల్ వారి కార్యవర్గంతో కలిసి డిమాండ్ చేశారు. తప్పు లేకుండా అధికారుల పట్ల ఇలాంటి ప్రవర్తించే తీరు మంచిది కాదని మేము ఏకముక్తంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో 15 రోజుల వ్యవధి లోపల అతనిపైన చర్య తీసుకోవాలి. పై అధికారులు ఎందుకు లేండి పెద్దవాళ్ళతో అంటున్నారట, అది మీకు వస్తే గానీ తెలియదు, మీ దాకా వస్తే గానీ ఆ వేడి తెలియదు అన్నట్టు ఒక అధికారి పట్ల ఇది ప్రవర్తించను. ఇలాగ జిల్లాలో కూడా చాలా చోట్ల ఈ రాజకీయ ఒత్తిళ్లు జరిగి ఆత్మన్యూనత భావంతో ఉన్నతమైనటువంటి ఒక అర్హత గల అధికారులను కూడా అక్కడక్కడ ఇబ్బందులు పెడుతున్న మా దృష్టికి వస్తుంది. కాబట్టి మీరు అధికారులను స్వేచ్ఛగా పనిచేసినవ్వండి. మీరు ఈ రకంగా రాజకీయ ఒత్తిళ్లతో అధికారుల యొక్క విధి నిర్వహణలో మీరు జోక్యం చేసుకొని మీ పెత్తనాలు చెలాయిస్తే అది భావ్యం కాదని వాళ్ళు సవ్యంగా ఈ ప్రభుత్వ పాలకులకు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ నెల 29వ తేదీన జరగబోయే తిరుపతి నగర ఆటో కార్మికుల 7వ మహాసభను విజయవంతం చేయాలని వేమన విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను విడుదల సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆటో యూనియన్ నగర 7వ మహాసభలు జూలై 29వ తేదీ మంగళవారం నాడు యశోదనగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో మహాసభలు నిర్వహించబోతా ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైన రహదారుల్లో ప్రతి ఆటోకి సిఐటియు జెండాను కట్టుకుని ఆటో ప్రదర్శన నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. బహిరంగ సభ తర్వాత ఆటో యూనియన్ కూర్చున్నటువంటి ప్రతినిధులతో మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఆ మహాసభలో ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలపైన సమీక్ష చేసి రాబోయేటటువంటి 3 సంవత్సరాలకి ఆటో కార్మిక సమస్యల పట్ల ఏ విధంగా పనిచేయాలంటే దానికి సంబంధించి రూపకల్పన చేయడం కోసం మహాసభ నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభలకు తిరుపతిలో ఉన్నటువంటి వేలాది మంది ఆటో డ్రైవర్లందరూ కూడా పాల్గొనాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి సేవలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న అబ్దుల్ నజీర్కు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు గవర్నర్కు ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత గురించి వివరించారు. ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ను వస్త్రంతో సత్కరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేయగా ఈవో శ్యామలరావు శ్రీవారి చిత్రపటం, శ్రీవారి మహాప్రసాదం అందించారు. మాజీ ఉపరాష్ట్రపతికి రేణిగుంటలో ఘన స్వాగతం లభించింది. రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి ఘన స్వాగతం లభించింది. చెన్నై నుండి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఆయన రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వెంకయ్య నాయుడు రోడ్డు మార్గంలో తిరుపతికి బయలుదేరి వెళ్లారు. మాజీ ఉపరాష్ట్రపతిని చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు స్టేషన్లోకి వచ్చారు. నేడు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు కపిలతీర్థం సమీపంలోని కార్గిల్ అమరవీరుల స్తూపానికి స్థానిక బీజేపీ నాయకులు పూలమాలలతో ఘన నివాళులర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపానికి బీజేపీ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు మేము పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము.
ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాము. కార్గిల్ యుద్ధ వీర మరణ జవాన్లకు ఘన నివాళిని మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ఘన నివాళిని అర్పించడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత హై కమిషనర్ శిల్పక్ కంబులేతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్కు చెందిన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తల్లో CBN బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై తెలియజేశారు. భారత్తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ కంబులే వివరించారు. భారత్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని, కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలగిందని అన్నారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో NTPC, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ IT కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేకించి రాయలసీమలో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సింగపూర్ నుంచి భారత్కు పెట్టుబడులు రావాలని, దీనికి ఏపీ గేట్వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి, ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. టాటా మెమోరియల్ సెంటర్ ద్వారా ప్రారంభించిన NCG దేశవ్యాప్తంగా క్యాన్సర్ ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలను కలుపుతుందని, క్యాన్సర్ చికిత్సలో ఒక విధమైన ప్రమాణాలు అమలు చేయడం, సేవలందించడం, పరిశోధనలు ప్రోత్సహించడంపై డాక్టర్లకు 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినట్లు స్వీకార్ వైద్య నిపుణులు తెలిపారు. I am Dr. Prashant, Medical Director, Sri Venkateshwara Institute of Cancer Care and Advanced Research, Tirupati. ఈ సంవత్సరం NCG AP చాప్టర్ 3rd యాన్యువల్ మీటింగ్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. డాక్టర్ ఉమేష్ గారు చెప్పినట్లు NCG AP చాప్టర్ అంటే NCG అంటే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్, దానిలో మన స్టేట్ చాప్టర్ ఒకటి 2022లో స్టార్ట్ చేసిన తర్వాత మనం యాన్యువల్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు క్యాన్సర్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానివ్వండి, లేదా ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్, వీటి గురించి మెయిన్గా ఈ సదస్సులో డిస్కస్ చేసి ఒక రికమెండేషన్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. So we are here for the 3rd annual meeting of National Cancer Grid Andhra Pradesh chapter, which was established in 2022 at Homi Bhabha Cancer Hospital and Research Center, Visakhapatnam. And every year in July we have this annual conference. In this annual meeting we discuss several guidelines which are related to the packages involved in NTR Vaidya Seva Trust scheme. Based on these guidelines, we request the trust to review the existing codes in terms of
whether new evidence is available in the literature for various cancers. If available, then can we implement it? నేను డాక్టర్ ఆర్ రమేష్ బాబు అండి. నేను ప్రస్తుతం చీఫ్ మెడికల్ ఆడిటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో వర్క్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రస్తుతం యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ది ఆల్ ది పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ బేస్డ్ మోడ్లోకి తీసుకురావడానికి, ఆరోగ్య సేవలు అందించడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. తర్వాత అందులో భాగంగా ఈ క్యాన్సర్ కేర్కి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మేము 620 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నిన్న మా సిఇఓ గారు అయినటువంటి దినేష్ కుమార్ ఐఏఎస్ గారు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఆన్లైన్లో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో ఉద్దేశించి అడ్రస్ చేయడం జరిగింది. తిరుపతి 50వ డివిజన్ పరిధిలోని కోరపాటి లేఅవుట్లో నిర్మిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ నిలుపుదల చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్య హాస్పిటల్ నిర్మించవద్దంటూ ఆరెంజ్ హాస్పిటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ప్రజల అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. రామచంద్రరావు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. యూనియన్ వాళ్ళు, అయ్యా మాకు దయ ఉంచి రెసిడెన్షియల్స్లో కాపురాలు చేసుకుంటున్నాము. ఇటువంటి సమయంలో మాకు ఇక్కడ నిర్మాణం ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చున్నారు. దయ ఉంచి మాకు హాస్పిటల్ వద్దు ఇళ్ల మధ్యలో. ఇప్పుడే కోవిడ్-19లో చాలా బాధలు పడి అందరూ ఏజ్లు కూడా అంతంత మాత్రమే 60కి పైన దాటి ఉన్నాము. దయ ఉంచి మా వెల్ఫేర్ అసోసియేషన్ని మన్నించి మీరు దయ ఉంచి దీన్ని రద్దు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మాట్లాడుతున్నాము. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. హాస్పిటల్ స్టార్ట్ చేసినారు. హాస్పిటల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చిందో మాకు తెలియదు. రోడ్డు నేరో రోడ్డు, 40 అడుగుల రోడ్డులో ఇవాళ రోడ్డు దీనికి హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినారు. ఎంత ఇబ్బందిగా ఉంటే అంత గటారాలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏ విధంగా ఇచ్చినారో మాకు తెలియదు. దయచేసి ఈ హాస్పిటల్ త్వరగా రద్దు చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ మేము ఇక్కడ మీకు చూపిస్తాను 18 పాయింట్లు రాసి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మేము అధికారులను కూడా కలిసామండి. సో అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడతా అన్నారు. ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడితే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 1, 2 కాదండి, నేను చెప్పలేను, లేవు. సో డ్రైనేజీల పర్మిషనే లేదు ఇక్కడ. సో ఏదన్నా ప్రాబ్లం అయితే డ్రైనేజ్ హాస్పిటల్ పెడితే మాకు డ్రైనేజీలు మా ఇళ్ళ మధ్యనే వచ్చి ఆగుతాయి. ఆ డ్రైనేజీల మధ్యలోనే మేము నడవాలి. అండ్ బయో వేస్ట్ ఏదైనా సిరంజిల్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా బయో వేస్ట్ ఏదైనా అసలు ఎక్కడ వేస్తారు? మెయిన్ మా చెత్త వేయడానికే 3-4 డేస్కి ఒకసారి చెత్త బండి వచ్చి తీసుకొని వెళ్తా ఉందండి. సో ఇలాంటిది ఈ బయో వేస్ట్ ఎక్కడ వేస్తారు? మేము వద్దు అని ఇన్ని ఇచ్చినా తిరిగినా కూడా ఇంకా వర్క్ స్టిల్ గోయింగ్ ఆన్. సో వెళ్తూనే ఉంది. మేము వర్క్ని వీళ్ళ దగ్గర అయితే ఆపమని మేము చెప్పలేం. మేము లీగల్గానే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచే ఆపించాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు అసలు ఆపట్లేదు వర్క్. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని మేము డిసైడ్ అయ్యాం. తిరుమలలో చిరుతపులి సంచారం యాత్రికులతో పాటు స్థానికులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా తిరుపతి, తిరుమలలో చిరుతపులి పలుచోట్ల సంచరిస్తూ యాత్రికులతో పాటు స్థానికుల జన నివాసాల వద్దకు కూడా రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి రోజున జూ పార్క్ రోడ్లో ద్విచక్ర వాహనదారుని పైన చిరుత దాడి చేయడం మరవక ముందే తాజాగా తిరుమలలోని బాలాజీ నగర్ సమీపంలో చిరుత సంచరిస్తూ స్థానికులు కంటపడింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ వారు చిరుతపులి ఆనవాళ్లను సేకరించి తిరుమలలో సంచరిస్తున్న చిరుత, తిరుపతి జూ పార్కు రోడ్లో కనిపించిన చిరుత రెండు ఒకటేనా లేదా వేరువేరా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 4 కాళ్ల మండపం సున్నపు వీధి సర్కిల్లో వెలిసి ఉన్న కరుమారియమ్మ ఆలయంలో గత ఆడి నెల నేటి శ్రావణ మాసాల సందర్భంగా ప్రతి శుక్రవారం ఘనంగా అగ్ని ప్రవేశం, అంబళ్ళు పోయడం, పొంగళ్ళు పెట్టడం కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రావణ మాసంలో తెలంగాణలో బోనాలు, తమిళనాడులో కరుమారి అమ్మ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆడి నెల శ్రావణ మాసాలలో ఆది పరాశక్తి అంశలైన అమ్మవారి దేవాలయాలలో ఘనంగా ఉత్సవాలు ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీ. శుక్రవారం పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ శుక్రవారం తెల్లవారుతో 9 గంటలకు అమ్మిలి పోతారు. సాయంత్రం 4 గంటలకు పొంగలు పెడతారు. అవతల శుక్రవారం గాజురాలంకరణ ఉంటుంది. అవతల ఆగస్టు 15వ తేదీ 10వ తేదీ అగ్నిగుండాలు కడతారు. ఆగస్టు 10వ తేదీ తెల్లారితో కంకణం కట్టుకోవాల్సిందిగా ప్రజలకు అందరికీ అగ్ని వాళ్ళకి అందరికీ ప్రజలందరికీ
శ్రీకాళహస్తిలోని రాహుకేతు క్షేత్రంలో 7 అడుగుల పాము భక్తులను బెదరగొట్టింది. సర్పదోష నివారణ పూజలు చేసుకునేందుకు వచ్చిన క్షేత్రంలో పామును చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో 750 రూపాయల టికెట్టు కొనుగోలు చేసి రాహుకేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద 7 అడుగుల పాము హల్చల్ చేసింది. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఆలయంలోని రాహుకేతు పూజా మండపం మెట్ల వద్ద కనిపించిన పామును చూసి భయాందోళనకు గురైన భక్తులు వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న ఆలయ సిఎస్ఓ సుదర్శన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పామును పట్టుకుని సంచిలో బంధించారు. ఆ తర్వాత రామాపురం అడవుల్లో ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టారు. పామును సేఫ్గా పట్టుకోవడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కూడా పాములు దర్శనమిచ్చాయని, ఏమైనా పాములు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు భక్తులను కోరారు. వినాయక వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి వాకింగ్ చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను ఇంటర్నేషనల్ క్లబ్ చైర్మన్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్లో వాకర్స్కు గుర్తింపు కార్డులను అందజేసి ఐడెంటిటీ కార్డు పొందడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రోజులో గంటసేపు వాకింగ్ చేయడం ద్వారా అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చని తెలిపారు. రాబోయే రోజులలో వాకర్స్ను దృష్టిలో ఉంచుకొని మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని, సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. గడిచిన కొన్ని నెలలుగా వాకింగ్ చేస్తున్న సభ్యులకు ఉచితంగా త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేవారమని, వీటన్నింటినీ గుర్తించి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు సహృదయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎప్పటికప్పుడు వినాయక సాగర్లోని సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు తాము ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు వినాయక సాగర్లోని సభ్యుల సమస్యలను తాము ముందుండి పరిష్కరిస్తామని తెలిపారు. మన తిరుపతి వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వాకర్ సభ్యులకు అందరికీ మనము ఉచితంగా సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఐడి కార్డ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. తిరుపతిలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఐడి కార్డ్స్ ఉచితంగా, ఐడి కార్డ్స్ కానీ సభ్యత్వం కానీ ఎక్కడ కానీ ఉచితంగా పంపిణీ చేయడం ఎక్కడా లేదు. మన తిరుపతిలోనే అది సాధ్యమైంది. అది వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ ద్వారానే మనకి సాధ్యమైంది. ఎక్కడ కానీ ఎవరైనా కానీ సభ్యత్వం తీసుకోవడంలో రుసుములు అన్నీ తీసుకుంటారు, కానీ సేవ చేయాలనే తపన దృక్పథంతో మన వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ వారు ఉచితంగా ఈ కార్యక్రమం ఎంతో ఆనందదాయకము. ఉచిత ఐడి కార్డుల పంపిణీ. సో ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇంటర్నేషనల్ వాకర్ అసోసియేషన్ రీజనల్ కౌన్సిల్ గారికి, అదేవిధంగా తోటి కమిటీ సభ్యులకి అందరికీ కూడా వినాయక వాకర్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నాలుగు నెలల ముందు ఈ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడానికి మొట్టమొదటి కారణం వాకర్స్ యొక్క వెల్ఫేర్ కోసమే. కాబట్టి ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేకుండా ఉచితంగా, ఇందాక మన రీజనల్ కౌన్సిల్ చెప్పినట్టు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఉచిత ఐడి కార్డు కానివ్వండి, అదే మెంబర్షిప్ కూడా ఫ్రీగా చేయించడం కానివ్వండి, అదేవిధంగా అన్ని వేళలా ఈ 3 నెలల్లోపే మనకు కావాల్సిన వాకర్స్ సంబంధించిన అందరికీ కూడా వాటర్ సప్లై కానివ్వండి, లేదా టాయిలెట్స్ కానివ్వండి, లేదా ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరి కృషితో కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో కష్టపడి చేసుకోగలిగాం. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరపున గత ఏడాది మోకాల మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న రోగుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ప్రతి మోకాళ్ళ నొప్పికి శస్త్రచికిత్స అవసరం లేదు. రాత్రిళ్ళు నిద్ర రాకపోవడం, నిత్య నొప్పి మందులు వాడాల్సిన స్థితికి చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతోంది. మిగిలిన వారు వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో సమస్యను తగ్గించుకోవచ్చని చెప్పారు. అలాగే ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మోకాళ్ల శస్త్రచికిత్సపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగుతాయి. శస్త్రచికిత్స తర్వాత రోజు చిన్న వ్యాయామాలు చేస్తే మోకాళ్ల మార్పిడి ఎక్కువ కాలం బాగానే పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోగులు శస్త్రచికిత్సకు ముందు వాళ్ళు ఎలా బాధపడ్డారో, తర్వాత జీవితం ఎలా మెరుగుపడిందో తమ అనుభవాలను పంచుకున్నారు. వారి అనుభవాలు విన్న వారికి నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాయని వైద్యులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు రోగులకు ధైర్యాన్ని ఇస్తూ శస్త్రచికిత్స తర్వాత కూడా చురుకైన జీవితం జీవించవచ్చని ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమవుతుందని అన్నారు.
ఇక్కడ నేను మనకి ఆల్మోస్ట్ ఒక 27 మంది దాకా వచ్చారు. కొంతమంది అర్జెంట్ పని మీద వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకొక ముగ్గురు నలుగురు కూడా ఇప్పుడు వాళ్ళు లేటుగా బయలుదేరి వస్తున్నారు. అయితే వీళ్ళు గమనించింది ఏంటంటే కొంతమందిలో అంటే ఎక్స్రేలో మనకి కొంతమంది ఎవ్వరికి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్స్రేలో ఒక్కరికి కూడా అబ్నార్మాలిటీ లేదు, అందరికీ పర్ఫెక్ట్గా ఉంది ఎక్స్రేలో. కానీ కొంతమంది నడకలో చాలా అంటే అసలు ఆపరేషన్ చేయించుకున్నారా అనేది మీరు వాళ్ళకి ఎవరికైనా చెప్తే కానీ తెలియదు. సో కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ఇంకా ఆపరేషన్ చేయించుకున్నా కూడా కుంటుతా ఉన్నారు అనేది మనకి ఎవిడెంట్గా తెలిసిపోతా ఉంది. సో ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనకి కంపారిజన్, ఇప్పుడు డాక్టర్ ఎంత చెప్పినా కూడా ఇప్పుడు మేము బాగా నడవాలా, చక్కగా నడవాలా, ఇంకా బాగా నడవట్లేదని చెప్పడం వేరు, మన పక్కన వాళ్ళని చూడటం వేరు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు అనమాట. కొంతమంది అస్సలు ఏ మాత్రం తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే చూడంగానే వీళ్ళు ఇంకా కుంటుతా ఉన్నారు అనేది ఉంటుంది కదా. వీళ్ళని చూసిన దానివల్ల ఇటు మన క్రీడా పోటీలు పెట్టాము, వాళ్ళు నడుస్తున్నారు. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం 36 మంది ఎస్ఐలను తిరుపతి జిల్లాకు కేటాయించింది. వీరితో పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. మీరు టైం అంటే టైంకి రిపోర్ట్ చేసుకోవాలా, పర్టికులర్ డ్యూటీ ఈ టైం కుదరటే టైంకి వెళ్ళాలా, అంతేగాని డోంట్ బి లేట్ యువర్ డ్యూటీ, డోంట్ స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్, అది లేదు ఇది లేదు ఇట్లా ఉంది అట్లా ఉందని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మీకు స్టేషన్లో ఉన్నప్పుడు కూడా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కానిస్టేబుల్, వాళ్ళ కానిస్టేబుల్ గారి హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ రిగార్డ్ టు దెమ్. బికాజ్ మన స్టేషన్స్ లో రైటర్స్, ఏఎస్ఐస్ వాళ్ళు మంచిగా ఉంటారు. దెర్ విల్ బి గుడ్ పీపుల్, దెర్ విల్ బి బ్యాడ్ పీపుల్, అందరూ ఉంటారు. దే విల్ ట్రై టు టెల్ యూ దట్ సార్ ఇట్లా చేసి ఇట్లా ఏమి లేదు సార్, ఇంకా నీకు చేయాల్సిన అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు లేకపోయినా పర్వాలేదు, ఇట్లా మిమ్మల్ని క్లీన్ చేయడానికి దే విల్ బి టెలింగ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ you need to have your own decision making ఉండాలి. మీరు అనుకుంది మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, మీరు అనుకుంది చేయాలి. ఓకే, బీ నైస్ విత్ దెమ్, బీ గుడ్ విత్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. మంచిగా ఉండండి వాళ్ళతోటి. అండ్ మీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే that is one aspect which brings a positive environment in the department. Please take personal interest in writing all those things. ప్రతి రికార్డు కూడా మీరు పర్సనల్గా రాయడానికి ట్రై చేయండి. You should certainly write CD case diaries. You should certainly maintain a GD చేయాలా. ప్రతి రికార్డు కూడా మీరు ఏదైనా పక్కగా చూసుకోవాలి. దాంట్లో మీ యొక్క ఈ పర్సనల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి ఎంఆర్పల్లి 21వ డివిజన్లో కొంతకాలంగా ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఆదివారం రోజున 260-261 బూత్ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ శాలివాహన పార్లమెంట్ అధ్యక్షుడు ఆముదాల తులసీదాస్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ, అలాగే స్థానిక ప్రజల యొక్క అభిప్రాయాలను, వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి త్వరలో సమస్యలను పరిష్కరించే విధంగా జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధం, 2 దేశాల మధ్య భీకర కాల్పులు. హరిద్వార్లో విషాదం, ఆలయంలో తొక్కిసలాట, 7 మృతి. సింగపూర్లో భారత హై కమిషనర్తో చంద్రబాబు భేటీ, ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని కోరిన సీఎం. ఏనుగుల దాడిలో గాలిలో కలిసిన మరో రైతు ప్రాణం, సహాయక చర్యలు నిల్, కానరాని కుంకీలు, అటవీ అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులను బెదరగొట్టిన 7 అడుగుల పాము, సర్పదోష నివారణ పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షం. వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.